వైబ్రెంట్ వంశీ గురువు గారిని కలుసుకునే అద్భుత అవకాశం ఈ నెల 23న హైదరాబాద్ లో. ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు క్రిప్టో కరెన్సీ అనలిస్ట్ అండ్ పైనియర్ అయిన మహేష్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్న పై అయితే మనకి లాంచ్ అయిపోయింది అండ్ బెస్ట్ ప్రైస్ తోటి లాంచ్ అయింది. చెప్పాలంటే $2తో లాంచ్ అయిందని చెప్పారు మీరు. సో చాలా హ్యూజ్ అమౌంట్ తోటి లాంచ్ అయింది. అయితే ఇప్పుడు అందరికీ కూడా ఈ లాంచింగ్ ప్రైస్తో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండింది, చాలా కన్ఫ్యూజన్ ఉండింది, చాలా డౌట్స్ కూడా ఉండింది. దీంతో పాటు లిస్టింగ్ గురించి చాలామందికి డౌట్ ఉంది. అది ఏంటి అంటే అది ఎక్కడెక్కడ లిస్ట్ అవుతుంది, అసలు యాక్చువల్లీ ఏ ఎక్స్చేంజ్లో మనకి చేసుకోవచ్చు, అండ్ అంతేకాకుండా మనకి 27th కూడా ఏదో బినాన్స్లోనో ఎందులో మనకి అది లిస్ట్ అవుతుంది అని చెప్తున్నారు. సో అది కూడా నిజమేనా? ఎంతవరకు ఈ లిస్టింగ్ అనేది మనకి కరెక్ట్ అంటారు? ఈ పై నెట్వర్క్ లిస్టింగ్ గురించి వస్తే ప్రజెంట్ 3 to 4 ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయిందండి. 3 to 4 ఎక్స్చేంజెస్ ఏవేవండి? ఒకటి బిట్గెట్ అనే ఎక్స్చేంజ్ ఒకటి, ఓకే, OKX అనే ఎక్స్చేంజ్ ఒకటి, ఓకే, Gate.io అనే ఎక్స్చేంజ్. 3 ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయింది. కొన్ని ఎక్స్చేంజెస్ ఈరోజు కొంచెం కన్ఫర్మ్ అయినాయి, కానీ అది వాళ్ళకి టెస్టులు ఉంటాయి, KYBలు ఉంటాయి. నో యువర్ బిజినెస్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది. ఓకే. ఇదంతా మాట్లాడుకునే ముందు మొన్న బ్యాడ్ ప్రాపగాండా ఒకటి వచ్చింది. ఏంటంటే బైబిట్ అని ఒక ఎక్స్చేంజ్ ఉంది మేడం. ఓకే, అది పైన లిస్ట్ చేసుకోవట్లేదు, మేము రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి బ్యాడ్ ప్రాపగాండా తీసుకొచ్చారు. ఓకే, పైని వాళ్ళు రిజెక్ట్ చేయడం కాదండి, పైయే వాళ్ళని రిజెక్ట్ చేసింది. ఎందుకని? ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెసెస్కి మన పై కాయిన్ని అడాప్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి నో యువర్ కస్టమర్ మన కేవైసీలు ఎలా ఉన్నాయో బిజినెసెస్కి, ఎక్స్చేంజెస్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అడాప్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు పైన బిజినెస్గా చేసుకునేటప్పుడు KYB అనే ఆప్షన్ ఒకటి ఇచ్చారు మన కేవైసీ లాగా. ఓకే, దాంట్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఓకే, కావాల్సిన సోర్సెస్ వాళ్ళు ఇవ్వలేకపోయారు. సో ఫెయిల్ చేసింది. మళ్ళీ రీసెంట్గా బినాన్స్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ ఎక్స్ హ్యాండిల్లో ఒక పోల్ పెట్టారు. మేము పైన లిస్ట్ చేసుకోవాలని మీ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాము. అంటే నా కమ్యూనిటీ, అంటే బినాన్స్ CZ అని ఆయన ఉన్నాడు, దాని అధినేత బినాన్స్ CZ. ఆయన పైన లిస్ట్ చేద్దాం వద్దా, మీరందరూ నా కమ్యూనిటీ, వాళ్ళ యూజర్స్ ఉంటారుగా, యాప్ వాడేవాళ్ళు, యాప్ యూజ్ చేసుకునే వాళ్ళు, నేను ఒక పోల్ పెడుతున్నాను, ఆ పోల్లో మీరు చెప్పిన దాన్ని బట్టి లిస్ట్ చేస్తాను అని అన్నాడు అతను. నేను ఒకటి చెప్తున్నానండి, అక్కడ కింద ఎవరైతే పైనీర్స్ కామెంట్స్ చేస్తారు కదా, వాళ్ళు ఏకిపారేశారు అతన్ని. నువ్వు లిస్ట్ చేసుకునేదంటే మేమే మీకు టెస్టులు పెడతాం, KYB పాస్ అవ్వాలి. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్చేంజ్లో ఏదన్నా కాయిన్ కానీ టోకెన్ కానీ లిస్ట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా $1, $0.1, $0.5 ఎక్స్చేంజ్కి పే చేయాలి. ఓకే. కానీ మన పైలో ఏంటంటే పై నెట్వర్క్లో వాళ్ళు KYC పాస్ అవ్వాలి. ఓకే. ఎవరు పాస్ అవ్వాలి? ఎవరైతే ఎక్స్చేంజెస్ ఉన్నాయో వాళ్ళు పాస్ అవ్వాలి. మనం కట్టడం కాదు డబ్బులు వాళ్ళకి. అదే పై నెట్వర్క్ అనేది థర్డ్ పార్టీ పర్సన్స్తో టైప్ అయింది, వాళ్ళకి బినాన్స్ వాళ్ళు పే చేయాలి. అది ఓకే. వాళ్ళు పాస్ చేస్తే పై కాయిన్ ని లిస్ట్ చేసుకోవాలంటే వాళ్ళు పే చేయాలి. ఇప్పుడు చాలా మందిది ఆరెంజ్లో బండి టెంటేటివ్ KYC అంటూ ఉంటారు, కొంతమంది గ్రీన్ వస్తూ ఉంటాయి. టెంటేటివ్ KYC ఏంటంటే ఎడిషనల్ చెకింగ్స్ ఉంటాయి, లైవ్నెస్ చెక్లు అయినా ఉంటాయి. అలా బినాన్స్ వాళ్ళు కూడా టెంటేటివ్లో పడ్డారు. టెంటేటివ్ అంటే వాళ్ళు ఇంకా పూర్తిగా అప్రూవల్ అవనట్టే, టెంపరీ అప్రూవల్ అది. ఓకే. ఇక్కడ ఏంటంటే సార్ది నికోలస్ గారిది విజన్ పెద్దది, వాళ్ళు మనకి టెస్టులు పెట్టడం, పోల్లు పెట్టడం కాదు, మనమే వాళ్ళ టెస్టులు పెట్టాలి. ఈ మంత్ 27న బినాన్స్లో లిస్టింగ్ అవుతుందని బోగట్టా. అది నిజమేనండి? బినాన్స్లో అవుతుందా 27? నంబర్ 1 ఎక్స్చేంజెస్ ఉన్నాయి మేడం. బినాన్స్, కాయిన్ బేస్, రాబిన్హుడ్ అలాంటి పెద్ద పెద్ద ఎక్స్చేంజ్లు లిస్ట్ అవుతున్నాయండి. ఎవరు వచ్చినా సరే వాళ్ళకి KYB అనేది పక్కా వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళు పాస్ అయితేనే లిస్ట్ అవుతుంది. పై నెట్వర్క్ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్, యూటిలిటీస్ కోసం వచ్చిందండి, నాట్ ఫర్ ఎక్స్చేంజెస్. పై నెట్వర్క్ అనేది పెద్ద ఎకోసిస్టమ్. మనం ఒక వాల్మార్ట్కి వెళ్తాం, అమెరికాలో వాల్మార్ట్లు ఉంటాయి, ఇక్కడ మనకి డీమార్ట్లు, సూపర్ మార్కెట్లు ఉంటాయి. అక్కడికి వెళ్తే ప్రతిదీ దొరికింది మనకి. అలాగే మన ఎకోసిస్టంలో కూడా ప్రతిదీ యాప్స్ ద్వారా, ఆన్లైన్ ఎకోసిస్టమ్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నారు. ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయడానికి కాదు, పై లేని వాళ్ళు అక్కడ కొనుక్కోవడానికి మాత్రమే. ట్రెడిషనల్ క్రిప్టో కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేయొద్దు దయచేసి. పై నెట్వర్క్ అంటే జస్ట్ నాట్ ఏ క్రిప్టో కరెన్సీ, ఇట్స్ ఏ గ్లోబల్ పేమెంట్ మెథడ్. మనం ఎప్పటి నుంచి చెప్తున్నాం, పేమెంట్ మెథడ్ ఇది, నాట్ ఫర్ ట్రేడింగ్, దట్స్ ఆల్. ఓకే. మరి ఎక్స్చేంజ్లో వస్తుంది కదా, ట్రేడింగ్ కాదంటున్నారు ఆయన, ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పింది OKX
ఓకే అందులో ఎంత ప్రైస్కి లిస్ట్ అవుతుందండి? సిఎంసి అని ఒకటి ఉంది కదా, కాయిన్ మార్కెట్ క్యాప్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో క్రిప్టో కరెన్సీస్ ప్రైసెస్ మొత్తం మనం ఆ ప్లాట్ఫామ్లో చూసుకోవచ్చు. ఒక 1-2 వేరియేషన్స్గా అంతే ఉంటుంది అనుకుంటా అన్నిట్లో కదా. ఇప్పుడు బినాన్స్లో ఎంతకి లాంచ్ అవుతుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఇట్స్ డిపెండ్స్ అపాన్ యూజర్స్ మేడం. ఓకే ఓకే. యూజర్ బేస్ ఎక్కువ మంది పర్చేజ్ చేస్తా ఉన్నట్టే ఇప్పుడు చాలామంది కూడా తక్కువ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిందండి. ఎక్స్చేంజెస్ పెరిగే కొద్దీ బయ్యర్స్ పెరుగుతూ ఉంటారు. ఓకే, అవును. ఈరోజు OKX, నిన్న బైబిట్, అలాగే Gate.io, రేపు బినాన్స్ 27న అప్పుడు కొత్త బయ్యర్స్ వస్తారు. బినాన్స్ మామూలుగా ఈ యూజర్ బేస్ ఎక్కువ ఉంది. అవును అవును. సో అక్కడ కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు, చాలామంది దాంట్లో అమ్మడానికి కూడా రెడీగా ఉన్నారు. అవును అవును. ఎప్పటి నుంచో పైనీర్స్ డ్రీమ్ అది. 6 సంవత్సరాల నుంచి పైనీర్స్ మైనింగ్ చేస్తున్నారు 2019 నుంచి. 22 సంవత్సరాల నుంచి క్రియేట్ చేశారు అది. కరెక్ట్. అవును. ఎక్స్చేంజెస్ అసలు దృష్టిలో పెట్టుకోకూడదు, మనం దృష్టిలో అసలు వద్దు. ఎకోసిస్టమ్ చూడండి స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉండదో, మొత్తం వరల్డ్ మొత్తం రోల్అవుట్ అవుతుంది. ఎవరు కూడా డిసప్పాయింట్ పడాల్సిన అవసరం లేదు, అసలు ఎక్స్చేంజ్ గురించి ఆలోచించే అవసరం లేదు. చాలా మంది అదే డిసప్పాయింట్ లో ఉన్నారు. ఏంటి అంటే మైనింగ్ చేసిన వాళ్ళు లిస్ట్ అయిన తర్వాత సమ్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ తో ఉండింది, అది అంటే తక్కువ ఇన్ ద సెన్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి అది తక్కువ అని అనుకున్నారు వాళ్ళు. ఇది ప్రైస్ ఎక్స్పెక్టేషన్ అందరిలోనూ ఎక్కువ ఉండింది. పైగా జీసీవీ వాల్యూ కూడా సమ్ $314 ఎంతో ఇచ్చారు. మీరు కూడా అది దానికి ఎక్కువ ఎంకరేజ్ అనేది సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. మరి ఇప్పుడు ఏం చెప్తారు అసలు యాక్చువల్లీ ఈ ప్రైస్ విషయానికి చూస్తున్నట్టు? యాక్చువల్గా అయితే మేడం, నా వీడియోస్లో ఏవైతే ఉన్నాయో నేను ఏ రోజు కూడా ప్రైస్ జీసీవీ ప్రైస్ వస్తుంది ఇన్ని డాలర్లు వస్తాయి అని చెప్పలేదు మేడం. మీరు $1 మీద ఉండండి అని చెప్పాను. నేను చెప్పిన దాని మీద $1 ఎక్స్ట్రానే వచ్చింది. ఇప్పుడు ఫ్రీగా ఒక వ్యక్తి ఒక 5 years మైనింగ్ చేశాడు మేడం, అతనికి ఒక 5,000 కాయిన్స్ వచ్చినాయి. రేపు వాలెట్లోకి వచ్చిన తర్వాత 5,000 ఇంటూ $1 $5,000. ఒక్కొక్క డాలరు USDTకి స్వాప్ చేసుకుంటే 90 రూపీస్ వేసుకుందాం యావరేజ్గా. 5 9 45 $4,50,000 వస్తున్నాయి మేడం. 4,50,000 వస్తున్నాయి. అతనికి ఎక్కడి నుంచి ఏం చేస్తే వస్తున్నాయి? ఫ్రీ మైనింగ్ చేస్తే వస్తున్నాయి. అతను చెట్లు కొట్టలేదు, లేకపోతే ₹1 కూడా పెట్టలేదు కదా. అంతేగా మేడం. అతను ప్రాఫిట్లో ఉన్నట్టేగా. నిన్న $2 ఉంది, సరే $1.5కి $1.5 అమ్ముకున్నా చాలా మంది ఒక 1000 కాయిన్స్ అమ్ముకుని వాళ్ళు బెనిఫిట్లో ఉన్నట్టే కదా. మరి కమ్యూనిటీకి ఏం అర్థం అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే వీళ్ళకి ఏంటంటే ఒక కాయిన్కి 10 కోట్లు కావాలి. అంటే ఇన్నేళ్ళు మైనింగ్ చేశాం కదా, సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఒక కాయిన్కి 10 కోట్లు, 10 కాయిన్లకి 100 కోట్లు కావాలి. 100 కోట్లు వస్తే నికోలస్ గారి తోపు మహేష్ మంచోడు మా తమ్ముడు అని అంటారు అనమాట. ఓకే ఓకే ఓకే. $1 ఇస్తే ఎందుగా, ఎందుకు మీరు ఆవిడ పెట్టుబడి పెట్టారా? పెట్టలేదు కదా. కీప్ మైనింగ్, వీ హ్యావ్ టు మూవ్. మనం మూవ్ అవ్వాలి. ఇప్పుడు ఎలా అయితే జస్ట్ స్టార్టింగ్, ఎకోసిస్టమ్ ఈజ్ లోడింగ్, సంథింగ్ ఈజ్ కుకింగ్, ప్లీజ్ వెయిట్. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్.